మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరొకసారి 17వ వచనాన్ని 17-18 వచనాన్ని మనం చదువుకుంటాం. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలం అంటే ఏంటి? మార్పు లేనిది. నిశ్చలం అంటే ఏంటండి? ఇప్పుడు ఆ దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. మనకిచ్చిన వాగ్దానం ఏంటి? నిశ్చయముగా మీరు నా సన్నిధిలో ఉంటారు. హల్లెలూయా. అబ్రహాము వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానానికి వారసులు ఎవరయ్యారు? అబ్రహాం సంతానం అయ్యారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకి యేసు ప్రభు ద్వారా మనకి కలిగిన వాగ్దానానికి వారసులు ఎవరు? మనమే. ఆమేన్, హల్లెలూయా. సో వీఆర్ ద హెయిరర్స్ అంటే అదే అంటారు కదా, అదే వారసులు అంటే మీకు తెలుసు కదా అర్థం. దాని ఇంగ్లీష్లో హెయిరర్స్ అంటారు, అంటే వారసులు, హక్కుదారులు. ఓకే. మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించే ఏం కనపరుస్తాడంటే దేవుని యొక్క సంకల్పము నిశ్చలమైనది, ఆ వాగ్దానము. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగ్దానం ఏదైతే వాగ్దానం చేయబడ్డదో ఆ వాగ్దాన వారసులకు మరి నిశ్చయముగా కనపరచాలని. ఆమేన్, హల్లెలూయా. మరి నిశ్చయముగా వాళ్ళు పొందుకోవాలని, మరి నిశ్చయముగా వారికి దొరకాలని, మరి నిశ్చయముగా వారసత్వ వాగ్దానంలో పాలు భాగస్థులు అవ్వాలని ఉద్దేశించిన వాడై, తలంచిన వాడై, ఆమేన్, హల్లెలూయా, కోరుకుంటున్న వాడై, ఇవ్వాలని ఆశపడుతున్న వాడై, తాను అబద్ధం ఆడజాలని 2 సంగతులను బట్టి మార్పు లేని 2 సంగతులను బట్టి ఇప్పుడు మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన ఎదుట ఒక నిరీక్షణ ఉందంట. ఇప్పుడు ఆ నిరీక్షణ మీకు కనపడుతుందా? ఇప్పుడు నిరీక్షణ అంటే ఏంటి? మీకు కనపడదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన గుడారాల్లో ఉంటూ పునాదులు కలిగిన పట్టణం వైపు చూస్తున్నాడట. అదేంటది? నిరీక్షణ. ఇప్పుడు మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ. ఇప్పుడు మన ఎదుట ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? ఆయన వస్తాడు, మనల్ని అందరిని తీసుకెళ్తాడు, ఆయన రాజ్యంలో మనం పాలిభాగస్తులం అవుతాం. ఆ గొప్ప కార్యక్రమంలో మనం కూడా పాలిభాగస్తులతో, ఎందుకంటే ఆయన వాగ్దానానికి మనం కూడా ఏమయ్యాం? వారసులం అయ్యాం. సో ఆ విధమైన నిరీక్షణ చేపట్టవలనని, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు ఇప్పుడు మనం ఎవరమట? శరణాగతులము. ఆమేన్, హల్లెలూయా. అందుకనే కీర్తనాకారుడు ఒక వచనంలో అంటాడు, ప్రభువా నీ శరణు జొచ్చి ఉన్నాను. శరణు జొచ్చడం అంటే ఏంటంటే నీవే నాకు ఆశ్రయముగా ఉన్నావు. నా ఆపదలో, నా ఇబ్బందుల్లో, నా సమస్యల్లో, నా ఒడిదుడికుల్లో, ప్రతి విషయంలో నేను శరణ జొచ్చి ఉన్నాను. ఇప్పుడు పౌలు భక్తుడు ఏమంటాడంటే మనం ఎలా ఉన్నామట? శరణాగతులమైన మనం అంటే శరణ పొందుకున్న వారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక అద్భుతమైన ఆజ్ఞ. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక అద్భుతమైన ఆజ్ఞ. మోషేకి, యెహోషువకి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన ఆజ్ఞ ఒకటి ఉంది. ఆ ఆజ్ఞ యొక్క సారాంశం ఏంటంటే దేవుడు మోషేకి కానీ యెహోషువకి కానీ ఏమని చెప్పాడంటే, మీరు కొన్ని ఆశ్రయ పట్టణాలను నిర్మించండి. ఆమేన్, హల్లెలూయా. ఏ పట్టణాలు నిర్మించండి? ఆశ్రయపురము. మీరు ఎప్పుడైనా విన్నారా ఆశ్రయపురం అని? ఎప్పుడైనా మీరు విన్నారా ఆశ్రయపురం అంటే ఏంటి? ఇప్పుడు ఆ ఊరు వెళ్తాడు, ఎవడో ఒక వ్యక్తి ఊరు వెళ్తాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ ఆడికి ఏమీ దొరకట్లేదు. అప్పుడు చెప్తాడు, అండి ఇక్కడ ఒక ఆశ్రయపురం ఉందండి. ఏముందండి? ఆశ్రయపురం ఉంది, మీరేం కట్టకలేదు, బోవకు డబ్బులు కట్టకలేదు, ఉండడానికి బిల్లు, లాడ్జింగ్కి భోజ్యంకి మీకేమీ బిల్లు కట్టకలేదండి, మీరు ఆశ్రయపురంకి వెళ్ళిపోతే మీరు వాళ్ళే మిమ్మల్ని చక్కగా చూసుకుంటారంటే అప్పుడు వీడికి ఏమవుతుంది? అమ్మయ్యా, ఆడి దగ్గర తినడానికి డబ్బులు లేవు, ఉండడానికి డబ్బులు లేవు, ఏమీ లేవు డబ్బులు వాడికి. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే హ్యాపీగా అక్కడికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఆశ్రయం కూరం వెళ్ళిపోతాడు. ఎవరండి మీరు? నేను పాలన రండి మీరు ఇక్కడ ఉండండి.
సో ఇప్పుడు వాడు ఆ దేశంలో ఆ ప్రాంతంలో వాడు ఎలా ఉన్నాడంటే బయటవాడిగా ఉన్నాడు, నిరసరాయిగా ఉన్నాడు, ఏమీ చేయలేనివాడిగా ఉన్నాడు, రక్షణ లేనివాడిగా ఉన్నాడు, పోషణ లేనివాడిగా ఉన్నాడు, సంరక్షణ లేనివాడిగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆశ్రయపురమే వాడికి శరణయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఆ మాట ఎందుకు చెప్తున్నాడంటే మనకి కూడా ఒక శరణ ఉంది, ఒక ఆశ్రయం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్. పాత నిబంధన గ్రంథంలో ఉదాహరణలు మీకు చూపిస్తే మరింతగా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 9వ వచనం. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, పొరపాటున ఒకరిని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. ఇప్పుడు ఆశ్రయపురం యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు అక్కడ అండర్లైన్ చేసుకోండి, ఆశ్రయపురము. కొన్ని వచనాల్లో ఈ ఆశ్రయపురం దగ్గర శరణ, ఇందాక మీరు ఏం చదివారు, శరణు పట్టణాలని కూడా అంటారు. ఆశ్రయపట్టణాలు, ఆశ్రయపురాలని ఏమని అంటారంటే శరణు పట్టణాలని కూడా అంటారు. సో అవన్నీ కూడా ఏంటంటే ఆశ్రయపురాలు అంటే శరణు పట్టణాలు. ఇప్పుడు మోషే, మీరు జాగ్రత్తగా వినండి, మోషేకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక కమాండ్ ఇచ్చాడు. ఏంటి? దేవుడు ఏది చేసినా సరే ఒక ఉద్దేశంతో చేస్తాడు. ఆమేన్. ప్రతి ఆజ్ఞ వెనకాల, ప్రతి కట్టడ వెనకాల, ప్రతి కార్యక్రమం వెనకాల దేవుడికి ఏముంటుందండి? ఒక ఉద్దేశం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ ఉద్దేశం వెనకాల ఒక సంరక్షణ ఉంటుంది. అది మేలుకరమైందే కానీ హానికరమైంది కాదు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన ఇచ్చిన ఆజ్ఞ వెనకాల ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశము కూడా మేలుకరమైన ఉద్దేశం ఉంటుంది తప్ప హానికరమైంది, కీడుకరమైంది కూడా ఉండదు. ఇప్పుడు మోషేకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఎలాగో సెలవిచ్చాను, ఇశ్రాయేలుతో ఇట్లనమో మీరు వాగ్దాన దాటిన కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురములు ఉండుటకు ఒకవేళ ఎవడైనా పొరపాటున చంపినవాడు, ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడో దగ్గర వీళ్ళ పొరపాటున ఒకరిని ఎలాగంటే తగిలితే ఏదో పడి చనిపోయాడు అతను. పాత నిబంధనలో ఉన్న ఒక ఆచారం ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక వ్యక్తి చంపేసినవాడు ఉన్నాడు, చనిపోయినాడు ఉన్నాడు. ఇప్పుడు చనిపోయిన వాడి సమీప బంధువు ఒకడు ఉంటాడు. వాడి యొక్క రూల్ ఏంటంటే ఎవడైతే చంపేశాడో వాడిని చంపేయాలి, ఎవడైతే చంపేశాడో వాడిని చంపేయాలి. అది రూలు. వాడిని ఖచ్చితంగా చంపేయాలి. ఇంకా ఎందుకంటే మా వాడిని చంపేస్తే కాబట్టి నేను చంపేయాలి. సో ఇప్పుడు వీడేం చేశాడు? ఉద్దేశపూర్వకంగా చంపలేదు, కావాలని పగబట్టి చంపలేదు, లేకపోతే హత్య చేయలేదు. ఏదో పొరపాటున, తర్వాత మీకు ఉదాహరణ నేను తర్వాత చూపిస్తాను, పొరపాటున చంపేశాడు, తగిలేసింది, దెబ్బ తగిలేసింది, ఇలా అంటే పడిపోయాడు, అలాంటి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళ సమీప బంధువుకి తెలియదు కదా వీడు అన్ఎక్స్పెక్టెడ్గా చంపేశాడో నిజంగా చంపేశాడో ఎలా చెప్పాడో. చనిపోయిన వాడు సమీప బంధువు తెలియదు. సమీప బంధువు ఇమ్మీడియట్గా వాడు రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఎవడైతే చంపాడో ఆయన చంపేయాలనుకుంటాడు. సో ఇప్పుడు ఈ చంపేయాలనుకున్నవాడు ఇప్పుడు పొరపాటున చంపేసిన వాడు ఏం చేయాలంటే అక్కడ కొన్ని ఆశ్రయపురాలు ఉంటాయి. మోషేకి దేవుడు ఏం చెప్పాడు? సుమారుగా 6 ఆశ్రయపురాలు కట్టాలి. మీరు ఏం కట్టాలి? 6. ప్రతి దానికి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు చూడండి, మన దగ్గరికి వెళ్ళడానికి హాస్పిటల్, మన దగ్గరికి వెళ్ళడానికి అంటే ఏదోటి మనకి అవసరానికి ఉపయోగపడేది ఉండాలి కదా. సో ఇప్పుడు పొరపాటును వీడు చేసిన దానికి ఇప్పుడు త్వరగా వీడు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఆశ్రయపురానికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆశ్రయపురానికి వెళ్ళిపోతే ఇంకా ఎవడు ఏం చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఈ సమీప బంధువు వచ్చి వాడిని చంపేస్తానన్నా ఒప్పుకోరు. ఎందుకంటే వాడు ఎక్కడున్నాడు? ఆశ్రయపురంలో ఉన్నాడు. వాడు న్యాయబద్ధంగా న్యాయసమ్మతంగా లేదండి వీడు అనుకోకుండానే జరిగింది అని వాడికి తీర్పు తీర్చబడుతుంది. ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఎంతకాలం అయితే అక్కడ ఉంటాడో అంతకాలం కూడా వాడు అక్కడ ఉండి అక్కడ సేద తీర్చిన తర్వాత
ఎప్పుడుగో ఒకసారికి వాడు తిరిగి వాడి దేశానికి, వాడి పట్టణానికి, వాడి ఊరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పట్టణం యొక్క లేకపోతే ఆశ్రయపురం యొక్క ఉద్దేశం ఏంటంటే వాడు సంరక్షించబడతాడు. హల్లెలూయా. వాడు తప్పు చేశాడు, శిక్ష అర్హుడిగా ఉన్నాడు, కానీ వాడు ఉద్దేశపూర్వకంగా చేయలేదు, అనుకోని విధంగా జరిగిపోయింది, ఏదో ఆ పరిస్థితిలో జరిగిపోయింది. ఇప్పుడు వాడు శరణు దాచుకోవడానికి, వాడిని సంరక్షించుకోవడానికి దేవుడు మోషే ద్వారా ఏం చెప్పాడంటే కొన్ని ఆశ్రయపురాలు కట్టండి. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఆశ్రయపురం ఎవరండి? దేవుడే. మనకు ఒక శరణం, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను ప్రభా, నీవే ఆశ్రయముగా ఉన్నావు, మీరే నాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు అనే వ్యక్తి మనందరి జీవితాల్లో మనల్ని రక్షించడానికి, మనల్ని సంరక్షించడానికి, మనల్ని కాపాడడానికి ఒక ఆశ్రయపురముగా ఉన్నాడు. ఆ ఆశ్రయపురానికి మనం శరణాగతులమై ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆశ్రయపురంలో ఉంటే నీకు ఇప్పుడు ఏమైనా జరుగుద్దా? ఇప్పుడు ఆశ్రయపురం నీకు ఏం పెడతారు? ఓబెడేస్తారు, హ్యాపీ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా పడుకోవడానికి మంచం, ఫ్యాన్ అన్నీ ఉంటాయి, హ్యాపీ, ప్రాణభయం లేదు. నెంబర్ 1, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాల్సిన భయం లేదు, ఆధారపడాల్సిన పని లేదు. పౌలు ఏం చెప్తాడంటే ఆ ముందున్న నిరీక్షణ చేపట్టుటకు మనకేం భయం లేదు, మనకి శరణాశ్రయం ఉంది. హల్లెలూయా. మనం శరణాగతులమై ఉన్నాము. ఆమేన్. మనకు ఒక ఆశ్రయపురం ఉంది, ఆశ్రయపురమైన యేసయ్యని నమ్ముకున్నాము. ఆమేన్. వాటిలోకి పారిపోవచ్చును. మరణ శిక్ష నొందకూడదు గనుక ప్రతి హత్య చేయవాడు, అంటే ఈయన ఎవడైతే చెప్పాడు సమీప బంధువు వచ్చి ప్రతి హత్య చేస్తాడు, ఆ ప్రతి హత్య చేయవాడు రాకుండా అవి మీకు ఎలా ఉంటాయి అంటే ఆశ్రయపురం ఏంటంటే సంరక్షణ స్థలము, భద్రత స్థలము. ఇప్పుడు యేసు ప్రభువే మనందరికీ ఎలా ఉన్నాడు? ఒక ఆశ్రయపురముగా ఉన్నాడు, శరణాలయముగా ఉన్నాడు. నీవు ఆ పురములో ఉంటే, ఆ పట్టణములో ఉంటే నీకేమీ భయపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అదే ఇందాక మీకు ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఇప్పుడు మీకు అక్కడ ఒక ఆశ్రయపురం ఉందండి అని అన్నాడు అనుకోండి, ఇప్పుడు వీడికి ఎంత ధైర్యంగా ఉంటుంది? వీడి దగ్గర డబ్బులు లేవు, అవునా కదా, తినడానికి డబ్బులు లేవు, ఉండడానికి డబ్బులు లేవు, దేనికి డబ్బులు లేవు, చాలా నిరాశ్రాయిగా ఉన్నాడు, డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు, లేకపోతే డల్గా ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే చెప్పారు ఆశ్రయపురం, అక్కడికి హ్యాపీగా వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొరపాటును ఒకరిని చంపిన ఎడన వాటిలోనికి వారు పోవునట్లు ఇశ్రాయేలులకు పరదేశులకు మీ మధ్య నివసించే వారికి ఆశ్రయమై ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఆశ్రయమై ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా అట్టి ఆశ్రయాన్ని పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం మొదటి నుంచి. నివసించినప్పుడు నీకిచ్చుచున్న దేశములో 3 పురములను, అంటే 3 పట్టణాలని, పురములు అంటే ఏంటండి? పట్టణాలు. 3 పట్టణములను వేరుపరచడం వలన, అంటే సెపరేట్ చేయాలి. ఓకే. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకుని, ఆమేన్. హల్లెలూయా.
వెళ్ళటానికి వీలుగా, సులువుగా వెళ్ళటానికి, ఆ ఆశ్రయపురానికి త్వరగా చేరుకోవటానికి, వెళ్ళటానికి వీలుగా త్రోవను ఏర్పాటు చేసుకుని ఉన్న పురములను 3 భాగములు 4వ వచనం నుంచి చదవండి. 4వ వచనం నుంచి శ్రద్ధగా చదవండి. పారిపోయి బ్రతుకు గల నరహంతుకుని గూర్చిన పద్ధతి ఏదనగా, ఒకడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగ పట్టక పొరపాటును వాడిని చంపిన ఎడల. మీరు అండర్లైన్ చేసుకోండి, పొరపాటున అన్న మాట. అంటే పొరపాటున అంటే ఏంటి? ఉద్దేశపూర్వకంగా కాకుండగా. ఆమేన్, హల్లెలూయా. పొరపాటున అంటే ఏంటండి? ఉద్దేశపూర్వకంగా కాకుండగా. అనగా ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడండి. అనగా ఒకడు చెట్లు నరుకుటకు వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాడు చనిపోయిన ఎడల వాడు తన పొరుగువాని యందు పగబట్టలేదు గనుక వారికి మరణదండి విధి లేదు. అయితే హత్య విషయంలో ప్రతి హత్య చేయవానికి మనసు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాడిని కలుసుకొని వాడిని చావగొట్టకుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పొరములో ఒక దాని యందు చొచ్చి బ్రతుకును. మీకు అర్థమైంది? ఇప్పుడు ప్రతి హత్య చేసేవాడట, ఆడి కోపం మరి మండిపోద్ది కదా, కోపం వచ్చేది కదా. ఏమొస్తుందంటే వాడికి కోపము మండుచుండుగా మార్గము దూరమైనప్పుడు, దూరం ఎక్కడో ఎట్టారు, ఊరవతలు ఎట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీడి దారిలో వెళ్ళేలోపు ప్రతి హత్య చేయవాడు మండిపోయి ఉంటాడు. వచ్చి ఏం చేస్తాడు? వీడిని చంపేస్తాడు. నా వాడిని చంపేస్తారే, నేను కావాలని చంపలేదురా బాబు, ఇలాగా మేము చెట్లు నరుగుతున్నాం, ఆ పీడు ఊడిపోయింది, ఆ పీడు తగిలేశాడు, మరి పొరపాటునాడు చనిపోవడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్తాడు. వింటాడేటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటో ఆడేటంటే నా సమీప బంధువుని, మా చుట్టాన్ని చంపేశావు కాబట్టి నేను చంపేయాలి, అదే ఆ టార్గెట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అలా జరగకుండా ఉండాలని ఆ నరహంతకుడు పారిపోయి ఆ పొరములో ఒక దాని యందు చొచ్చి బ్రతుకును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. మీకు అర్థమవుతుంది కదండి ఈ ఆశ్రయపురం శరణాగతులు అవ్వడం అంటే ఏంటో. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. మానవులుగా కొన్నిసార్లు మనము దేవునికి దూరమై పాపము చేసినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. తిరిగి దేవుడి దగ్గరికి వస్తే ఆయన ఆశ్రయములో మనకు ఆశ్రయము దొరుకుతుంది. మనం శరణుజొచ్చి ఉండొచ్చు. మనం భయపడాల్సిన అవసరత ఎంత మాత్రము కూడా లేదు. ప్రభువే మనకి ఆశ్రయపురముగా ఉన్నాడు. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము మొదటి నుంచి. తెలియకే పొరపాటున, ఏంటంటే అండి పొరపాటున, మీరు ఆ మాట మీరు మర్చిపోద్దు, తెలియక పొరపాటున మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు కూడా ఏర్పాటు మోషేకి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? యెహోషువకి చెప్తున్నాడు. అంటే దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేల్ యొక్క ప్రజల జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి జీవించి ఉండడానికి, బ్రతకడానికి దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో చూడండి. ఆమేన్. ఇప్పుడు ఏదో ఆ పొరపాటున జరిగే కార్యక్రమాలన్నింటికి మరణశిక్షణ వస్తుందనుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈడిని చంపేస్తాడు, ఆడిని ఆడిని చంపేస్తాడు, మళ్ళీ ఈడి చంపేస్తాడు. ఇవన్నీ ఏమవుతాయి? ఇంక మనుషులు ఎవరైనా ఉంటారట ఇంకా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హౌస్ ఈజ్ ఏ హౌస్ ఆఫ్ ప్రొటెక్షన్. గృహము ఒక సంరక్షణ గృహము. ఇల్లు అనేది ఒక పోషణ గృహము. ఇల్లు అనేది ఒక భరోసా గృహము.
దేవుడనేవాడు కూడా ఒక గృహము లాంటి వాడే. అందులో మనం శరణాగతులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యు విల్ నాట్ బి కాస్టింగ్ ఏ వెట్. దాని నుంచి నువ్వు గంటి వేయబడవు. ఇప్పుడు ఆ ఆశ్రయపురానికి వెళ్ళిన తర్వాత ఎవరైనా గెంటేయడానికి హక్కు ఉందండి? ఇప్పుడు ఆశ్రయపురం ఇప్పుడు అక్కడ చరణి వచ్చి ఆ పురంలోకి వెళ్ళాడు, ఆ పట్టణంలోకి వెళ్ళిపోయాడు, ఆ గృహంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరైనా అతను ముట్టుకోగలడా? ఎవరైనా ముట్టుకోగలరా? అసలు రూలే లేదండి. అసలు ఎవ్వరు కూడా అందులోకి ప్రవేశించడానికి లేదంతే. అక్కడికి వాడు వెళ్ళిపోతే వాడిని ఎవ్వరు ఇది దేవుడు యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ. ఆశ్రయపురాలు ఉండాలి, శరణాగతుల పట్టణాలు ఉండాలి. అవి వాళ్ళకి ఎలా ఉంటాయంటే సంరక్షణ ఇచ్చే విధంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా మానసికంగా అనేక విధాలుగా మనం అప్పుడప్పుడు తప్పిపోతున్న వారమే. కానీ దేవుడు మనకు ఒక ఆశ్రయపురంగా ఉన్నాడు. ఆమేన్. అనేక విషయాల్లో మనం కొన్నిసార్లు తప్పిపోయిన వారంగా ఉంటాం. కానీ దేవుడు మనల్ని కొట్టివేయక, తృణీకరించక నువ్వు పరిగెట్టుకునే ఆశ్రయపురంలోకి వెళ్ళిపోతే దేవుడు, ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఇప్పుడు వాడికి పొరపాటున ఏదో పని చేసి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వాడికి ఒక నమ్మకం ఉంటుంది. ఏంటి నమ్మకం? నేను బ్రతకడానికి ఒక అవకాశం ఉందా లేదా? ఇప్పుడు నేను అనుకోకుండా చెట్టు నరుగుతుంటే పీడు తగిలితే ఒకటి చనిపోయాడు. ఇప్పుడు ఆ రూల్ ప్రకారం వాడు ప్రతి హత్య చేయబడాలి. యాజ్ ఫర్ రూల్ ఏం చేయబడాలి? ఆ సమీప బంధువు వచ్చి ఆయన తరిమి ఎలాగైనా చంపేస్తాడు. ఇప్పుడు ఈ పొరపాటున చేసిన వాడికి ఒక ధైర్యం, విశ్వాసం ఉంటుంది. ఏంటి ఆ విశ్వాసం? నాకు ఒక ఆశ్రయపురం ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోతే నేను క్షేమంగా ఉండొచ్చు. ఇప్పుడు మనం కూడా అట్టి నమ్మకం ఉండాలి, అట్టి ధైర్యం ఉండాలి. హల్లెలూయా. నాకెవరున్నారు? యేసుప్రభు అనే ఆశ్రయ దుర్గం ఉన్నాడు. నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నాకు ఆశ్రయముగా ఉన్నాడు. సో ఐ కెన్ రన్ ఇన్ టు హిమ్. నేను ఆయన దగ్గరికి పారిపోతాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు పొరపాటున ఒకవేళ అలా జరిగితే వాడికి ఒక విశ్వాసం ఉంది, వాడికి ఒక నమ్మకం ఉంది, వాడికి ఒక ధైర్యం ఉంది. ఏంటంటే మోషే నాయకత్వంలో దేవుడు మాకు ఇచ్చిన ఒక నమ్మకం ఉంది, ఒక ధైర్యం ఉంది. ఏంటో తెలుసా? మాకు ఆశ్రయపురం ఉన్నది. హల్లెలూయా. సో హ్యాపీలీ, సంతోషంగా నేను ఆశ్రయపురానికి పారిపోతాను, సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, ఆనందంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఇంకా ఆయన చూసుకుంటాడు. ఇంకా పట్టణంకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం బాధపడాల్సిన పని లేదు. అక్కడ ప్రధాన యాజకుడు ఉంటాడు. మీరు బైబిల్లో అక్కడ చదివితే ప్రధాన యాజకుడు ఉంటాడట. మీరు ఆ వచనాలన్నీ పూర్తిగా చదివితే ఆ ప్రధాన యాజకుడు ఇంకా కవచంలా ఉంటాడు. వాడి ప్రధాన యాజకుడు తైలాభిషేకం చేత నింపబడతాడు. వాడు ప్రధాన యాజకుడు బ్రతుకున్నంతకాలం వాడికి ఏమీ జరగదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పొరపాటునే జరిగింది అని నిరూపించబడిన తర్వాత వాడు స్వచ్ఛందంగా తిరిగి వాడి గృహానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆమేన్. మీరు ఏర్పరచుకునవలెను, హత్య విషయమై ప్రతి హత్య చేయవాడు రాకపోవునట్లు. వాడిని చేర్చుకుని వాడిని తరిమిన ఎడల అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరపాటున ఆ పొరుగు వాడిని చంపాను కానీ అంతకుముందు వాని యందు పగ పట్టలేదు. హల్లెలూయా. 9వ వచనం. పొరపాటును ఒకడు చంపినవాడు సమాజము ఎదుట నిలవక మునుపు చంపబడక ఉండినట్లు ఇశ్రాయేలులందరికీ వారి మధ్య నివసించిన పరదేశులకు నియమింపబడిన పురములు ఇవి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి ఏమున్నాయి? మనకేమున్నాయి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి కూడా ఒక ఆశ్రయపురం ఉంది. అదే మన ప్రభువుని యేసుక్రీస్తు వారు.
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆశ్రయపురంలో ఉండగా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం యేసు వైపు, యేసు యొద్దకు పారిపోవాలి. ఆ శరణాగరానికి మనం వెళ్ళిపోవాలి. స్వారూప్య కోణంలో చూసినట్లయితే నేడు యేసు మనకు ఆ శరణ పట్టణముగా ఉన్నాడు, ఆశ్రయపురముగా ఉన్నాడు. మనందరం కూడా దోషము చేసిన వాళ్ళమే, పాపం చేసిన వాళ్ళమే, పారిపోవలసిన వాళ్ళమే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపానికి మరణము శిక్ష. ఆ పాపానికి శిక్ష ఏంటండి? మరణము. అందరూ అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆయన్ని విశ్వసించి, ఆమేన్, ఆయన్ని నమ్మి, ఆమేన్, హల్లెలూయా, ఆశ్రయపురమై ఉన్న యేసయ్యని ఎవరైతే నమ్మి ఆయన దగ్గరికి వస్తారో వారు నిశ్చయముగా రక్షించబడతారు. ఆమేన్. ఇప్పుడు వాడి పాపం వల్ల జీతం మరణం. వాడు పాపం చేసినట్టు మరణం వస్తుంది ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు ఎవరు నమ్ముకుంటే మరణం తప్పిపోతుంది? యేసయ్యని నమ్ముకుంటే మరణం. ఇప్పుడు ఆశ్రయపురాన్ని నమ్ముకుంటే వాడికి ఏం పోతుంది? మరణం తప్పిపోయి జీవం వస్తుంది కదా. ఇప్పుడు ఆశ్రయపురంలోకి వెళ్తాడు, చంపడానికి లేదు కదా. ఇప్పుడు ఎవరైతే మానవులైన వారందరూ కూడా వారి పాపము నుంచి, శాపము నుంచి, మరణము నుంచి తప్పించబడటానికి యేసుప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా వారు ఏమవుతారు? రక్షించబడతారు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు ఎవరి యందు ఉన్న వారికి అండి? క్రీస్తు యేసు నందు ఉన్న వారికి. ఇప్పుడు క్రీస్తు ఎవరో? మనకు ఆశ్రయపురముగా ఉన్నాడు. ఆమేన్. క్రీస్తు ఎవరో? ఇప్పుడు ఆ ఇంకే విధంగా చదువుతాం. ఇప్పుడు మనము ఆశ్రయపురమునందు ఉన్నందున, ఇప్పుడు క్రీస్తు అంటే ఎవరంటే మనము ఆశ్రయించే ఆశ్రయపురము, మన శరణజొచ్చే శరణాలయము. హల్లెలూయా. ఇప్పుడు నీవు ఆ శరణాలయములో ఉండిన ఎడల, విశ్వాసముతో ఆశ్రయ పట్టణంలోనికి ప్రవేశించిన ఎడల, నమ్మకముతో, విశ్వాసముతో ఆ ఆశ్రయాన్ని నమ్మి, ఆ పురాన్ని నమ్మి అందులోకి ప్రవేశించిన ఎడల నీకు ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే నువ్వు నమ్మావు. ఆమేన్, హల్లెలూయా. నమ్ముట వలన మనం ఏం పొందుకుంటామంటే రక్షణ పొందుకుంటాం. 10వ అధ్యాయం 9వ వచనం. అదేదనగా యేసు ప్రభు అని నీ నోటితో, యేసు ప్రభు అని. ప్రభు అంటే ఏంటి? మాస్టర్ అంటే ఎవరు? నన్ను నడిపించేవాడు, నన్ను సంరక్షించేవాడు, నన్ను కాపాడేవాడు ప్రభువు. యేసుని మనం ఎలా నమ్మాలంట? ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రభు అంటే ఎవరంటే నిన్ను సంరక్షించేవాడు. ప్రభు అంటే ఎవరంటే నిన్ను కాపాడేవాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను నడిపించేవాడు ప్రభు. ఆమేన్. యేసు ప్రభు అని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, ఆమేన్, హల్లెలూయా, నువ్వు ఏం చేయని పర్లేదు. ఆ ఆశ్రయపురమ్మ దగ్గరికి వెళ్ళి ఆ ఆశ్రయపురం నన్ను రక్షిస్తుందని నువ్వు నమ్మిన ఎడల నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు. ఏలి అనగా నీతి కలుగునట్లు మనుషుడు తన హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకున్న. 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడేమవుతాడు? యూ విల్ బి సేవ్డ్. ఆమేన్, హల్లెలూయా. వాడు రక్షించబడతాడు. ఎందుకు? ఎవరి నామంలో ప్రార్థన చేశాడు? ప్రభు నామంలో ప్రార్థన చేశాడు, యేసయ్య నామంలో ప్రార్థన చేశాడు, ఆశ్రయపురమ నామంలో ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితంలో మన విశ్వాస జీవితంలో ఆ శరణ పట్టణము దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం చేసిన పాపములకు ప్రతీకారంగా వచ్చే దేవుని కోపం నుంచి భద్రత కోసం దేవుడు మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన మరణం పొందడానికి బదులుగా, ప్రతీకారం వచ్చే బదులుగా దేవుని కోపము నుంచి భద్రత కోసం మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. హల్లెలూయా. మనకు చెందాల్సిన మరణానికి బదులుగా దేవుడు పాపులమైన మన కోసం శరణా స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ శరణా స్థలమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా.
మనకు చెందాల్సిన మరణానికి బదులుగా దేవుడు పాపులైన మన కోసం శరణా స్థలాన్ని ఏర్పాటు చేశాడట. ఇప్పుడు ఆ శరణా స్థలం ఎవరో తెలుసా? యేసు ప్రభువారు. మోషే నాయకత్వంలో దేవుడు చెప్పిన శరణాపురాలు ఉన్నాయి. దేవుడు ఇప్పుడు మానవులందరినీ రక్షించడానికి, వారందరినీ కాపాడడానికి, వారందరినీ సంరక్షించడానికి, వారందరినీ భద్రపరచడానికి ఒక శరణా స్థలాన్ని ఆమేన్ హల్లెలూయా ఏర్పరిచాడు. ఆమేన్ హల్లెలూయా. మరణం లేని మన ప్రముఖ ప్రధాన యాజకుడైన క్రీస్తే ఆ శరణ స్థలము. ఆయనలో చిరకాలం మనం క్షేమంగా ఉంటాం. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడైన యేసే ఆ శరణ స్థలము. ఇంకా ఆ స్థలంలో ఉంటే మీరు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఇప్పుడు ఆ శరణాపురానికి ఒకడు వెళ్ళిపోయాడు. వాడు ఎలా ఉంటాడు? ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? కూరగాయలు కొనుక్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణభయం ఉంటుందా? ఏముంటుందండి. ఈజ్ ఫుల్ హ్యాపీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనందరూ విశ్వాస జీవితంలో గమనించాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా? మనకు దేవుడే శరణాస్థలమై ఉన్నాడు. ఒక శరణా స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ శరణా స్థలం ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. మరణము లేని మన ప్రధాన యాజకుడైన క్రీస్తే ఆ శరణ స్థలము. అందుకని పౌలు ఇక్కడ ఏమంటాడంటే, మనం ముందున్న నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన. ఇప్పుడు మనం ఎవరని చెప్పండి? ఆశ్రయ స్థలములో ఉన్న శరణాగతులము. ఇంకా సులువైన ట్రాన్స్లేషన్లో మీకు వెళ్తే, ఇప్పుడు ఆశ్రయపూర్వం అని చదివారు కదా, అక్కడంతా శరణాపురణాలను ఉంటుంది. శరణని ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. 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 కాబట్టి ఈ రోజున మనం అందరం అర్థం చేసుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? మనం నిజమైన విశ్వాసము కలిగి ఆ శరణాపురంలో ఉంటే నిన్ను ఎవరో ఏం చేయలేరు. నువ్వు తప్పిపోవడానికి అవకాశం లేదు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు జారిపోవడానికి అవకాశం లేదు. ఏమీ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? శరణాపట్నంలో ఉన్నావు, ఆశ్రయపురంలో ఉన్నావు. అందుకని మీరు ఇందాక మీరు చదివిన 3 వాక్యాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవండి. అక్కడ చదివించలేని కొన్ని విషయాలు మీకు చెప్తున్నాడు. ఒకవేళ వీడు, ఈ శరణాగతుడైన వీడు మధ్యలో ఎప్పుడో ఒక రోజు ఎంతకాలం ఉంటాం ఇక్కడ, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 3 వచనాలు ఎక్కడో చోట ఉంటుంది. ఇది ఎక్కడుందో నేను చెప్పలేను కానీ, సో ఈ ఒక రోజు వీడికి రాత్రులు నిద్ర పట్టట్లేదు. ఇక్కడికి వచ్చి నేను అనవసరంగా ఉండిపోయినని వీడికి ఏదో పురుగు మెదులుతుంది. ఏం మెదులుతుంది? పురుగు మెదులుతుంది. వీడేం చేస్తాడంటే ప్రధాన యాజకుడు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా జాయిగా పారిపోతాడు. పారిపోయిన తర్వాత వీడి ప్రతి హత్య చేసే సమీప బంధువు ఒకడు అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు? అపవాది అనమాట. ఆడెవడాడు? అపవాది. ఈ అపవాది ఏం చేస్తారంటే, ఎలా భలే వచ్చాడు రెడ్డి బయటికి. ఎలా వచ్చాడు? భలే వచ్చాడు రెడ్డి బయటికి. మీరు కావాలితే అక్కడ చదవండి. ఆ 3 వచనాలు ఎక్కడ ఉంటుంది, అది ఖచ్చితంగా చదవండి. భలే వచ్చాడు రా బయటకు అని చెప్పేసి ఆడే కాచుకొని ఉన్నాడు. ఎవడాడు? కోపంతో మండిపోయి ఉన్నాడు ఒకడు. ప్రతి హత్య చేయడానికి వాడు ఏం చేస్తాడంటే వీడిని ఖచ్చితంగా చంపేస్తాడు. అలా చంపేసినప్పుడు ఆశ్రయపురపు బాధ్యతలు ఏమీ ఉండవు. ఆమేన్ హల్లెలూయా. ఆశ్రయపురానికి ఎటువంటి బాధ్యత, సంబంధమో ఉండదు. ఎందుకంటే వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడే కావాలని బయటికి వెళ్ళిపోయాడు. తిరిగి నూతన పరచబడ్డాడు. నీరికి మళ్ళీ ఆశ్రయపురంలో రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఏం చేసినాడు? కథం చంపేశాడు. యేసు రక్తం చేయి. హల్లెలూయా. ఇప్పుడు అందులో ఉన్నంతకాలం సేఫ్. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు నువ్వు యేసులో ఉన్నంతకాలం చెప్పండి, అది సేఫ్. సో మనం యేసులో ఉన్నంతకాలం ఏంటి చెప్పండి? సేఫ్. ఆమేన్. క్షేమము. అందుకే నేను చదివే కదా, ప్రధాన యాజకుడని క్రీస్తే ఆ శరణ స్థలము, ఆయనలో చిరకాలము మనం క్షేమముగా ఉంటాము. హల్లెలూయా. 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 విశ్వాస సంబంధమైన విషయం. అదేవిధంగా మనము పాపులుగా ఆత్మకు ఆశ్రయమైన యేసుక్రీస్తుకు పారిపోయినప్పుడు మనం దేవుణ్ణి, ఆయన మాట మీద మాత్రమే నమ్మకం ఉంచుతున్నాము. మరియు మన విశ్వాసం ద్వారా తన యొద్దకు వచ్చే వారందరినీ రక్షణ యొక్క వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ నమ్మకముగా ఉంటాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 16:31. అందుకు వారు
ఉమ్, ఉమ్. దేవుని వాక్యము బోధించిరి. హల్లెలూయా. 30వ వచనంలో మీరు చూసినట్లు, ఇలా రక్షణ పొందుటకు మేమేమి చేయవలనో, మేము రక్షణ పొందుకోవాలంటే మేమేం చేయాలి? ఏం చేయక్కర్లేదు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. ఆమేన్. ఆశ్రయపురాన్ని నమ్ముకో, అప్పుడు నువ్వు నీ కుటుంబం ఏమవుతారు? రక్షణ పొందుకుంటారు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఉంచిన వారందరూ ఎక్కడున్నారు? మా విశ్వాసం ఉంచిన వారందరూ ఎక్కడున్నారు? ఆశ్రయపురంలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు? ఆమేన్. హల్లెలూయా. అందుకని పౌలు ఏం చెప్తారంటే మన ముందు ఉంచబడిన రక్షణ చేపట్టుటకు మనం ఎలా ఉన్నాం తెలుసా? శరణాగతులమై ఉన్నాం. శరణాగతులం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆశ్రయపురములో ఉన్నాము. ఆమేన్. ఇప్పుడు ఆశ్రయపురంలో ఉన్న నీవు ఎలా ఉంటావు? భయంగా ఉంటావా? భయపడుతూ ఉంటావా? ఎప్పుడు వచ్చేస్తాడా, నా ప్రతిహత్య చేసేవాడు ఎప్పుడు వచ్చేస్తాడా, వాడు నన్ను ఎప్పుడు చంపేస్తాడని భయంతో ఉంటావా? వాడికి ఆస్కారం లేదు కదా, లోపల రావడానికి అన్ని డోర్లు క్లోజ్ కదా, ఆజ్ఞ కదా, కట్టడు కదా, ఛాన్సే లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పొరపాటునాడు బయటికి వెళ్ళిపోతే పోతాడు తప్ప ఆశ్రయపురంలో ఉన్నంతసేపు ఎలా ఉంటాడు తెలుసా? క్షేమంగా ఉంటాడు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడని యేసే ఆశ్రయపురము, ఆ శరణ స్థలము. ఆయన ఆ స్థలములో ఉన్న వారందరూ కూడా శాశ్వత కాలము, నిరంతరము. అందుకని మీరు హెబ్రీ పత్రిక ఇంటికి వెళ్ళిన 7వ అధ్యాయం 25వ వచనంలో మీరు చదివినట్లయితే నిరంతరము వారిని జీవింపచేయుటకు. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రధాన యాజకుడిని యేసు కోసం 7వ అధ్యాయం అంతా చెప్తుంది. 7, 8, 9 ఆ అధ్యాయాలన్నీ కూడా ఆ ప్రధాన యాజకుడిని యేసు గురించి మాట్లాడుతున్న అధ్యాయాలే. అక్కడ చెప్తాడు, ఆ ప్రధాన యాజకుడు నిరంతరము మనకు క్షేమమిచ్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము ఎక్కడున్నాం చెప్పండి? శరణాగతులమై ఆశ్రయపురంలో ఉన్నాము. కాబట్టి మన రక్షణకి ఏమీ విధమైన భయమో లేదు. అది పౌలు చెప్పాలనుకున్న ఆధ్యాత్మిక పాఠము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరు శరణాలయంలో ఉన్నారు. మీరు అధైర్యపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఈరోజు అదే వాక్యం, అదే సిద్ధాంతము మన విశ్వాస జీవితాన్ని కూడా ధైర్యపరుస్తుంది. ఇప్పుడు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ శరణా స్థలమైన యేసు ప్రభు దగ్గర నువ్వు ఉంటే నీ రక్షణకి ఏ విధమైన భయం లేదు. ఆమేన్. నిశ్చయముగా మన ముందు ఉన్న నిరీక్షణ చేపట్టుటకు మనం ధైర్యము కలిగి ముందుకెళ్ళచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం, ఒకవేళ నీకు దేవుని యందు విశ్వాసం లేక ఒక్కొక్కసారి నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు, ఆ శరణాలయాన్ని విడిచిపెట్టి దూరం అయిపోతున్నావు. అక్కడ అపవాదైన వాడు రెడీగా ఉంటున్నాడు, ప్రతిహత్య చేసేవాడు రెడీగా ఉంటున్నాడు. వాడు నిన్నేం చేస్తాడంటే బ్రతకనివ్వకుండా చేస్తాడు. హల్లెలూయా. అలాంటి వాడు మళ్ళీ నూతన పరచబడుట ఇంకా సమస్యలు జరగని పని. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము యేసు యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఇప్పుడు ఇలారా మేము రక్షించబడడానికి ఏం చేయాలి? ఏమి లేదు, ప్రభువైన యేసుక్రీస్తు ఏముంచు? విశ్వాసం ఉంచు. ఆమేన్. హల్లెలూయా. నీవు నీ కుటుంబం కూడా రక్షించబడతారు. అప్పుడు ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచు, ఆశ్రయపురంలో ఉండి విశ్వాసం ఉంచు, నువ్వు క్షేమంగా ఉంటావు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు మన విశ్వాసమును బలపరచును గాక, మన రక్షణను స్థిరపరచును గాక, మరింత ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహకరంగా ఉండును గాక.